జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం బుధుడు హస్తగత్వంలో ఉన్నాడు. ఆగస్టు 9న కర్కాటక రాశిలో ఉదయిస్తాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం బుధుని ఉదయం 5 రాశుల వారికి మేలు చేస్తుంది. మొదటిది వృషభ రాశి. బుధుని ఉదయం వృషభ రాశి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. సృజనాత్మకత పనులలో లాభాల సూచనలు ఉన్నాయి. పని ప్రాంతంలో గుర్తింపు లేదా విజయాన్ని కనుగొనవచ్చు. సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆలోచనలకు ప్రజలు మొగ్గులు అవుతారు. కర్కాటక రాశి. బుధుని ఉదయం వల్ల కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాట తీరుతో ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు. సామాజిక హోదా పెరుగుతుంది. మీరు మిమ్మల్ని ప్రపంచం ముందు మంచి రీతిలో వ్యక్తీకరించగలుగుతారు. తులారాశి. బుధుడి రాకతో తులారాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు వృత్తి జీవితంలో పురోగతిని పొందవచ్చు. ఆఫీసులో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది. మీ పనితీరుకు సీనియర్లు ముగ్ధులవుతారు. 4వది వృశ్చిక రాశి. బుధగ్రహం ఉదయం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బుధుడి ప్రభావం కారణంగా మీ ప్రయాణాలు ప్రయోజకరంగా ఉంటాయి. పరిశోధన, రచన, ప్రచురణ రంగాలకు చెందిన వ్యక్తులు విజయాన్ని సూచిస్తారు. మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ప్రజలు మీ ఆలోచనలను అంగీకరిస్తారు. మీ సంభాషణ కళతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. అలాగే జ్యోతిష్యం వలె సాముద్రిక శాస్త్రంలో ఇటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీని ఆధారంగా ఏ వ్యక్తి గురించి అయినా చాలా విషయాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు. శరీరంలో వివిధ ప్రదేశాలలో పుట్టుమచ్చలు అనేక విషయాలు చెప్తాయి. కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం. చేతిరేఖ నుంచి శరీర ఆకృతి వరకు మానవ స్వభావానికి, దాని భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను గుర్తించవచ్చు. జ్యోతిష్యం వల్ల సాముద్రిక శాస్త్రంలో ఇటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. కుడిబుగ్గపై పుట్టుమచ్చ ఉండటం మంచిదా? కుడిబుగ్గపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు సులువుగా ఆకట్టుకుంటారు. మీరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటారు. ఎప్పుడూ డబ్బుకు లోడు ఉండదు. ఏ పనిలోనైనా కొంచెం శ్రమిస్తే బోలెడంత డబ్బు లభిస్తుంది. ఇలాంటి వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. కుడిబుగ్గపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులను వారి భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు. వారి పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటారు. తమ భాగస్వామికి ఎంతో విధేయులుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీరు లాజిక్తో మాట్లాడడానికి ఇష్టపడతారు. తమ చుట్టుపక్కల వారిని ప్రేరేపించడానికి ఇష్టపడతారు. కుడిబుగ్గపై పుట్టుమచ్చ ఉన్న వాళ్ళైతే ఆ వ్యక్తి ఇతరులతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. అందరితో కలిసి ఉండడానికి, అందరిలో మాట్లాడడానికి ఇష్టపడతారు. అలాగే ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. పర్సనల్గా, వర్క్ ప్లేస్లో అయినా సరే అందరితో కలిసిపోతారు. అందరినీ నవ్వుతూ ఉంచుతారు. అయితే కాకుండా వీళ్ళు ఇతరులను ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటారు. అలాగే అందంగా ఉంటారు. ఇతరులు వారి అందానికి ఫిదా అవుతారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరినైనా ఈజీగా ఇంప్రెస్ చేయగలరు.